నేనండి మీ వదినమ్మను. వెజ్ కర్రీ అయినా, నాన్ వెజ్ కర్రీ అయినా, ఏ గ్రేవీ అయినప్పటికీ, ఏ ఫ్రై అయినప్పటికీ, చుట్టాలొచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా చిటికెలో కర్రీస్ అయిపోవాలి, చాలా టేస్టీగా ఉండాలి అంటే ఈ మసాలాలు తప్పనిసరండి. ఇవి ఉంటే చాలు ఏ కర్రీ అయినా ఈజీగా చేసేయొచ్చు. ఇలాంటి మసాలాలను ఎలా తయారు చేసుకోవాలి అంటే చూయించబోతున్నాను. ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ 1 మంత్‌కి ఏ ఫ్యామిలీకైనా అంటే 4 మెంబర్స్ వరకు ఉన్న ఏ ఫ్యామిలీకైనా ఈజీగా సరిపోతాయండి. దానికోసం ముందుగా ధనియాల పొడి. ధనియాల పొడి కోసం పావు కేజీ ధనియాలని కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి. జీలకర్ర పొడి కోసం పావు కేజీ జీలకర్రను మందంగా ఉండే కళాయిలో సిమ్‌లో ఉంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ సిమ్‌లో ఉంచి ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయ్యాక మంచి సువాసన వస్తుందండి. ఆ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు నాన్ వెజ్ కోసం నాన్ వెజ్ మసాలా చికెన్‌కైనా, మటన్‌కైనా ఏ నాన్ వెజ్‌కైనా సూపర్‌గా ఉంటుందండి. దీనికోసం 5 గ్రాముల లవంగాలు, 5 గ్రాముల యాలకులు, 5 గ్రాముల దాల్చిన చెక్కను వేసి లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి లైట్‌గా కలర్ చేంజ్ అయ్యాక మాత్రమే పావు కేజీ ధనియాలను కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని స్టవ్‌ని సిమ్‌లో ఉంచి మాత్రమే మంచి సువాసన వచ్చేంత వరకు లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయితేనే టేస్ట్ బావుంటుంది. లోపల వరకు కూడా ఫ్రై అవుతుంది. ఎక్కువ రోజులు నిల్వ గూడా ఉంటుందండోయ్! మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకొని ఈ ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యాక మాత్రమే మళ్ళీ 2, 3 టేబుల్ స్పూన్లు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్రను వేసి అటు ఇటు తిప్పి స్టవ్ ఆఫ్ చేయండి సరిపోతుంది. ఈ మొత్తాన్ని కూడా మళ్ళీ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు కసూరి మేతి. కసూరి మేతి కోసం మన కసూరి మేతిని తీసుకొని కళాయిలో వేసి లైట్‌గా ఫ్రై చేసుకోండి. అంతే లైట్‌గా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారాక చేత్తో మెత్తగా నలుపుకుంటూ పౌడర్‌ని చేసుకోండి. ఆ పౌడర్‌ని ఒక ఎయిర్‌టైట్ బాక్స్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ఇది ఏ గ్రేవీ కర్రీలోకైనా సూపర్‌గా ఉంటుందండి. అన్ని మషాలాలు అంటే ధనియాలు ఆరాక, జీలకర్ర ఆరాక, నాన్ వెజ్ మషాలాని పూర్తిగా చల్లారాక అన్నిటిని మెత్తగా పౌడర్ చేసుకొని విడివిడిగా ఒక్కొక్క బాక్స్‌లో స్టోర్ చేసుకోండి. ఎయిర్‌టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. కర్రీ టేస్ట్ కూడా చాలా బావుంటుంది.